జర్నలిస్ట్ పవర్ టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈనాడు చూద్దాం. మిద్దె తోట ధరల మంటకు టాటా. రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం, సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు, విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయల విధానం. ఇది కూరగాయలు ఏదైతే మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, అదేవిధంగా రసాయనాలతోటి పండిస్తారు కాబట్టి కూరగాయలు దాన్ని నివారణోపాయంగా ఆరోగ్య రక్షణలో భాగంగా మహిళలు సొంతంగా వాళ్ళ ఇండ్లపైన సాగు కోసం చూసుకుంటున్నారు. అక్కడనే మామూలుగా అక్కడనే చేసుకున్నట్టయితే ఈ మందులు లేకుండా కృత్రిమమైన ఏదైతే పెండ అటువంటి దానితో మనం వేసుకుంటాం, కృత్రిమ దాంతో మంచిగా కృత్రిమాలకు దూరంగా ఉండేటట్టు, రసాయనాలకు దూరంగా ఉండేటట్టుగా ఈ ఆరోగ్య రక్షణ కోసమై మిద్దె పైన ఈ రకంగా అందరూ పండించుకోవడం జరుగుతుంది. ఇది చాలా డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈ రెండు రకాలు కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి ఇంకోటి మనం కూడా మన పని మనం చేసుకొని మన కూరలు మనం పండించుకుంటే ఆ ఆనందం అన్నది వేరే ఉంటుంది. కాబట్టి మహిళలందరూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ సాగు అన్నది మెలకువలు కొంచెం పాటించినట్టయితే ఆర్థికంగా లాభాలు కూడా ఉంటాయి. దాంతోపాటు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టయితే దానివల్ల కూడా మనకు ఆర్థికంగా లాభమే. అదేవిధంగా ఇప్పుడు కూరలు అమ్ముకుంటున్నాం, ఆర్గానిక్ కూరగాయలు అయితే అమ్ముకుంటున్నామో దానివల్ల కూడా డబ్బులు మంచిగా ఆదాయం వస్తాయి. కాబట్టి ఈ రకంగా మహిళలు ఎవరైతే ఉన్నారో చాలామంది ముందుకు రావడం, ఇప్పుడు మన ఇల్లు మన కూర అనే విధానం ఒకటి ఏదైతే వచ్చిందో అది చాలా మటుకు మహిళల్లోకి పాక్కుపోయింది. చాలామంది మహిళలు వాళ్ళ దాబాల పైన కింద వాళ్ళ ప్లేస్ ఉంటే కింద పడిస్తున్నారు, లేదనుకున్న వాళ్ళు ప్లేసులు లేవు. కాబట్టి చాలా మటుకు సిటీలలో ఓపెన్ ప్లేస్ అనేది ఉండలేదు. కాబట్టి దాబాల పైన ఏదైతుందో ప్లేస్ ఉందో అక్కడనే చిన్నగా ఏర్పాటు చేసుకొని కుండీలు లాంటివి కాకుండా ఇంకా మిగతా దానికి ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారంగా మంచిగా కూరగాయలు పండించుకుంటున్నారు, దాంట్లో లాభాలు ఆర్జిస్తున్నారు, దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు. కాబట్టి మహిళలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే దీని మీద సాగు మీద కొంచెం దృష్టి సారించినట్టయితే మీ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోగలుగుతారు, దాంతోపాటుగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. కూరగాయలు ఫ్రెష్గా మనం పండించే కూరగాయలు కాబట్టి సమస్య అనేది ఉండకుండా హాయిగా మనకు కూడా సంతృప్తిగా భోజనం చేసే సంతృప్తి కూడా ఉంటుంది మనకు. కాబట్టి మహిళలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే ఇటువైటుగా దృష్టి సారించినట్టయితే ఆర్థికంగా ఆరోగ్యకరంగా కుటుంబాన్ని మనం ఆదుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మహిళలు కొని ఉంటే ముందుకు రండి, ఆలోచించండి, ఆర్థికంగా ఎదగండి. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్ ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు, సొంత R&D కేంద్రంలో అభివృద్ధి. సబలా డైరెక్టర్ సహారి చెరుకూరి వెల్లడి. ఇది ఏదైతుందో ఇప్పుడు అందరూ ఆరోగ్యపరంగా మిల్లెట్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఆ మిల్లెట్స్ ఉత్పత్తులన్నీ ఇప్పుడు రామోజీ గ్రూప్స్ నుంచి కూడా వస్తున్నాయి. ఇది కూడా ప్రజలందరికీ ఆరోగ్యకరంగా ఉండడానికి అని చెప్పేసి మేము తయారు చేయడం జరిగింది. ఇదే ఎక్కువ 45 ఉత్పత్తులు అయితే ఇప్పుడు ఆవిష్కరణ చేసినాం. మిగతా ఇంకో 55 ఆవిష్కరణలు మేము చేస్తాము. కాబట్టి ఇదందరినీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా వాడండి, అంటే సహకరించండి అని చెప్పేసి చెరుకూరి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని ఆదాని కుట్ర. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. గుజరాత్ ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్న. గుగ్గుస్తో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ ఎలక్షన్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ చేయడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్లో ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది కామన్ జరుగుతూనే ఉంటుంది. అది ఏదో రాజకీయం కోసం ఏదో అంటే జరుగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో మేము ఇచ్చినాము, మీరు చేసినరా, మీరు అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. ఏం జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వం పైన వచ్చే నాయకుడి పైన ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మీరు చేసిర్రా మేము చేసినామంటే రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గతంలో కూడా తెలంగాణ అన్నాం ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు అందరికీ వస్తాయి, ఇంటింటికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి అందరూ ఉద్యోగంలో పాల్గొన్న తర్వాత ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, పెద్దగా ఉద్యోగం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ముంగట బాగుంది కదా, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉన్నది, ఇంకా ఎంతమందికి నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తారు అన్నది మనం వేచి చూడాల్సిందే. అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్, ఈటల, విశ్వేశ్వరరెడ్డి. ఇదైతే హైడ్రా తర్వాత ఇప్పుడు నడుస్తుందంతా మూసీ. ఈ మూసీ పైన మేము ఖచ్చితంగా సుందరీకరణ చేసి తీరుతామని వాళ్ళు, లేదు ఇక్కడ పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటే భాజపా కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తుంది.
దాంతోపాటుగా అక్కడ ఏమంటున్నారంటే పేద పేద ఇళ్లకు ఇబ్బంది కలగకుండా మీరు ఏ సుందరకాండ చేసినా మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న సీఎం గారు ఏమంటున్నారు, లేలే వీళ్ళంతా అడ్డుకుంటున్నారు అని ఆయన అంటున్నారు. మరి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంది అన్నది కూడా ఉన్న ప్రజలకు తెలుసు. మరి ఇది కావాలని చెప్పేసి ఎందుకు ఇది జరుగుతుంది అన్నది కూడా ప్రజలు ఆలోచించాలి. సుందరీకరణ అవసరమే, అలా అని చెప్పేసి పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే మహిళా బస్ డిపో దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభం. ఇది మహిళా సాధరికత ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేసింది అక్కడ. ఇది ప్రతి దగ్గర కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నట్టయితే ఇది చాలా మంచిదే. ఇప్పుడు అందరూ కూడా మొగాళ్ళతో సమానం అని అంటున్నారు, మన మహిళలు అంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు వాళ్ళు కూడా సమానమే, పనిచేయడానికి కూడా చాలామంది ముందుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ మహిళా బస్ డిపోలో అందరూ మహిళలే ఉంటారు. ఇప్పుడు బస్సు డ్రైవర్లు మహిళలే, కండక్టర్లు డ్రైవర్లే, కండక్టర్లు కూడా మహిళలే. ఇక్కడ మగవాళ్ళు అనేది ఎవరికి అవసరం లేకుండా అంత మహిళలతోటే. దీనివల్ల ఏంటంటే మహిళలకు పూర్తి రక్షణ ఉంటుంది అన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. మహిళలతోటి కూడా యాక్సిడెంట్లు కావడానికి కూడా తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మంచి స్వాగతించాల్సిందే. ఈ దాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఈ రకంగా బస్సును మనం ఏర్పడేసినట్టయితే ఇంకా కొంచెం లాభాలు రావడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన అయితే మంచి ఉంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ మహిళా సాధికారత ఏదైతే ఉందో వాళ్ళకు కూడా స్వాగతం పలికి ఇటువంటి బస్ డిపోటీ మళ్ళీ మనకు ఏర్పడే ఉపాధి ఉండ బస్సు కాకుండా కనీసం మన వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కనీసం మహిళలకు డ్రైవర్లు, దాంతోపాటు కండక్టర్కి అయితే ఆల్రెడీ ఉన్నారు, డ్రైవర్లకు కూడా ఉద్యోగాలు కల్పించినట్టయితే ఇంకా కొంచెం మెరుగైన ప్రయాణ వ్యవస్థ ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ప్రయాణిక సౌకర్యం కూడా ఇంకా మహిళలందరూ నిర్భయంగా ఎక్కడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన మొన్న ఒక వారం కింద అనుకుంటా ఒక బస్సు డ్రైవరు బంగారాన్ని దొంగతనం చేయడానికి జరిగింది. అంటే ఒక డ్రైవరే ఉండి ఉద్యోగంలో ఉండి అక్కడ బస్సు డ్రైవర్ వెనకాల పెట్టిన బ్యాగ్ నుంచి బంగారం దొంగతనం చేయడం ఎంతవరకు సమంజసం? అది ఒక వృత్తిలో ఉన్న డ్రైవరు తన వృత్తి ఏంది డ్రైవింగ్, అంతే తప్ప దొంగతనం పాల్పడడం అన్నది అది ఏహ్యమైన చర్య. ఇటువంటిది పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇటువంటి మహిళలు ఎందుకు ఉంటున్నాయంటే మహిళలకు కూడా ధైర్యం ఉంటుంది. మహిళలు మేము ఉన్నాము, మహిళలే కదా అని చెప్పేసి అర్ధరాత్రి ప్రయాణం చేయాలన్నా కూడా మహిళలకు ఇబ్బంది ఏమి ఉండదు. కొన్నిసారి మనం చూస్తున్నాం, ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలాసార్లు జరిగినాయి ఈ బస్సులు. అంటే మొగళ్ళు బస్సు నడిపించే దానిలో మహిళలు కూడా అత్యాచారాలు జరిగినాయి. కాబట్టి ఇది ఆలోచన అనేది మంచి చేసిండ్రు. ఇదే ఆలోచన ప్రతి రాష్ట్రం చేసినట్టయితే ఇది బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే వారధి కూలింది, పైపే ఆధారమైంది. ఇది నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో కల్లూరు నర్సాపూర్ మండలంలోని పాత బొగ్గుపెల్లికి గ్రామాలకు అనుసంధానం చేస్తూ 20 ఏళ్ల క్రితం ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఏదైతుందో ఒక పైపు ఉంది, మిషన్ భగీరథ వాటర్ పోయే వైపు, దాన్ని ఆధారం చేసుకొని ఈత వచ్చిన వాళ్ళు దాని నుంచి ఆధారం చేసుకొని దానిపైన పాకుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పొలాలకు కానీ మిగతా ఎక్కడ వెళ్ళాలంటే ఈ ఆధారం కోల్పోయింది కాబట్టి 15 కిలోమీటర్ల దూరం చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది 15 కిలోమీటర్లు ఎందుకు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పైప్ అంటే సాహసం చేసి బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇక్కడ బ్రిడ్జి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఇంజనీర్ ఏంటంటే దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్లు చెప్పడం జరుగుతుంది. కానీ స్థానిక పంపిండ్రు, కానీ ఇంకా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తొందరగా పూర్తి చేసినట్టయితే మాకు ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే కొంచెం చాలా ఇబ్బంది. ఈ బ్రిడ్జ్ ఉన్నట్టయితే ఆ సమస్య తీరుతుంది మాకు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం వారు ఎప్పుడు ఇంత స్పందిస్తారా, ఎంత తొందరగా పూర్తి చేస్తారా అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా లగచర్ల కేసులో మరో 4 అరెస్ట్, 25కు చేరిన నిందితుల సంఖ్య, పరిగికి మరో డిఎస్పీ అటాచ్, వికారాబాద్ కలెక్టర్కు అదనపు భద్రత. తప్పు చేశారు కాబట్టి కేటీఆర్ జైలుకు పోతారంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బారాసా ఉండదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. ఇది ఏదైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో లగచర్ల, దానికోసం మళ్ళీ పోలీసు వాళ్ళు ఇంకా క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఏంది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి దానివల్ల ఇంకా పోలీస్ స్టాఫ్ ఉండాలని చెప్పేసి దానిలో ఒక డిఎస్పీని కూడా ఇంకా ఎక్స్ట్రా అటాచ్ చేయడం జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది వేగవంతం చేయడానికని ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకా తొందరగా చేద్దామని. అదేవిధంగా తప్పు చేశాడు కాబట్టి కేటీఆర్ జైలుకు పోతా అంటుండు అని మహేష్ కుమార్ అంటున్నాడు. అది తప్పు జరిగిందా జరగలేదా అన్నది చూద్దాం. రాజకీయాల్లో ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. తప్పు చేసిండా అన్నది చేసిండా అన్నది కోర్టు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో జైలుకు పోవడం అన్నది పరిపాటి, అది కామన్, మనం చూస్తూనే ఉంటాం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా
ఏ నాయకులు చాలామంది జైలుకి పోయి వచ్చిన తర్వాత నాయకులు అయ్యారు కొందరు. కొన్నిసార్లు చూస్తున్నాం, అదృష్టం కూడా ఇట్లా కలిసి వస్తుంది కొందరికి. ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే చూస్తున్నాం, జైలుకి పోయి వచ్చిన తర్వాతనే అందరూ మంత్రులు అయిపోయినారు. మరి ఇది కూడా అదృష్టమేమో. నెక్స్ట్ మరి మహేష్ కుమార్ కూడా చెప్తుంది కదా, నెక్స్ట్ మరి కేటీఆర్ జైలుకి పోయి వచ్చినాక మరి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మంత్రి అవుతాడా? ఆయన అదృష్టం ఏ విధంగా ఉందో వేసి చూద్దాం మనం. అదేవిధంగా జనవరిలో మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు, ఇది ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ. ఇది ఏదైతుందో జనవరిలో స్టార్ట్ చేస్తాం కాబట్టి స్థలాలకు సంబంధించిన సేకరణ జరుగుతుంది. సేకరణ జరిగిందంటే జనవరిలో పని ప్రారంభిస్తే ఇంకా తొందరగా మెట్రో ప్రారంభమవుతుంది, పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి అది పూర్తయిన తర్వాత అక్కడున్న ప్రజలకు రవాణా సౌకర్యం అనేది ఇంకా కొంచెం మెరుగవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అధికారులు తొందరగా చేసినట్టయితే ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందించడం వల్ల అవుతాం. ఎందుకంటే కింద ఏదైతే రోడ్డు ప్రయాణం ఉందో రోడ్డు ప్రయాణంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. కాబట్టి చాలామంది ఇప్పుడు ఏంది, ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మెట్రోను చాలామంది ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే తొందరగా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేకుండా ప్రయాణం ఉంది, చాలా సౌకర్యవంతమైన ప్రయాణం కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది అనే ఉద్దేశంలో చాలామంది చేస్తున్నారు. ఇది కూడా పూర్తయితే ఇంకా ప్రయాణికులకు ఇంకా మెరుగైంది సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా అట్టుడుకుతున్న మణిపూర్, ఇది జీరి నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస, మంత్రులు ఎమ్మెల్యేలపై ఆందోళనకారుల దాడులు, ఇంపాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. ఇదేవిధంగా ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడి చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా జేడీయూ ఎమ్మెల్యే ఇంటిపై ముట్టడించారు. ఆందోళనకారు అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది పలు చోట్ల బాష్పాయు కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆందోళనకారులు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడైతే పరిస్థితి అదుపులో ఉంది. కాబట్టి ఇది హింసకు పాల్గొనడం అన్నది అక్కడ మృతదేహాలు దొరకడం వల్లనే ఒకటి, ఈ రెండు తెగలకు సంబంధించి ఆందోళన జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి మెరుగ్గానే ఉంది. పోలీసులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏదైతే హింసాత్మక సంఘటనలు ఉన్నాయో వాటిని సరిదిద్దే ప్రయత్నంలో మొత్తం పోలీసు అక్కడ పహారా ఉన్నది. అంటే ఎవరైనా కానీ హింసకు పాల్పడడం అనేది అవసరం లేదు. ఏదైనా తప్పు జరిగింది వాస్తవంగా అంటే అక్కడ జరిగింది అని విశ్లేషణ చేయడానికి ప్రభుత్వం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఈ హింసాత్మక సంఘటనలు పాల్గొనడం అన్నది కరెక్ట్ కాదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే 3 చిన్నారులు 3 మహిళలపై ఉంది. కాబట్టి ఇది ఒక తెగకు సంబంధించిన వాళ్ళే చనిపోయిండ్రు. కాబట్టి మిగతా తెగంది వీళ్ళకి ప్రశ్నించి నడుస్తూనే ఉంది మొదటి నుంచి. ఆ వ్యవస్థ మళ్ళీ ఇది బయటకు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఏ సమస్య ఉన్నా పోలీసు వాళ్ళు అక్కడ పర్యవేక్షించి దాని మీద నిర్ధారణ జరిగి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్ను బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ చట్టాన్ని మీ చేతులు తీసుకొని ఈ రకంగా చేయడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి చూసినట్టయితే జాయింట్గా కొడదామా, హైదరాబాద్లో గంజాయి మత్తులో జోగుతున్న యువత, చాప కింద నీరులా విస్తరిస్తున్న మత్తు మహమ్మారి, టెకిలా నుంచి స్కూల్ పిల్లల వరకు గంజాయి వాడకం, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు గంజాయి వినియోగదారులు, ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి దందాలోకి దిగుతున్న విద్యార్థులు, గంజాయి దందాలోకి కీలక వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులకు జంకు, అధికారుల తనిఖీలు పైపైనే క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, డిఆర్ఐ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయం. ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే ఉందో, హాయ్ మామ బాగా గ్యాప్ వచ్చింది, జాయింట్ కొడదాం పద, ఇది ఇద్దరు ఇంజనీర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు. అదేవిధంగా ఏం స్ట్రెస్రా బాబు, ఇది టార్గెట్తో పలిగిపోతుంది, చలో బయటికి వెళ్ళి కాస్త స్కోర్ చేసేద్దాం, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ. ఇది అంటే ఇది కోడ్ భాష అన్నమాట. బయటకు వెళ్ళి ఏం చేయాలన్న దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క భాషను ఉపయోగించుకొని వాళ్ళ కోడ్ల వల్ల బయటకు వెళ్తారు. వాళ్ళు ఏదో టీ తాగడానికో టిఫిన్ చేయడానికో వెళ్ళడం లేదు, గంజాయి తాగేందుకు వెళ్దామని కోడ్ భాషలో చెప్పుకుంటున్నారు. అక్కడ ఇక్కడ అని ఎక్కడ కాదు, హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కొనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీస్ విభాగాల మధ్య కొరవడైన సమన్వయం గంజాయికి విక్రేతలకు మంచి బలంగా చేకూరింది. మరింతగా రెచ్చిపోతున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది అనేది చూడాలా. అక్కడ కనబడుతూనే ఉంది మనకు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది. యువత మొత్తం మత్తులో తూగుతున్నది, దాన్ని మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దీనివల్ల గంజాయి చేసిన తర్వాత చైన్ స్నాచింగ్లు, రోడ్లపైన కొంచెం బైక్ రేసులు ఇవన్నీ చేయడం వల్ల దొంగతనాలు కూడా పాల్పడడం, అంటే ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. కాబట్టి దీనిపైన
పోలీసు వారు దృష్టి సారించి యువతను ఆదుకోవాల్సిన దాంతోపాటు యువత మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పర్యవేక్షణ కూడా లోపిస్తున్నది. ఇప్పుడు స్ట్రెస్ బాగా పెరగకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ సాఫ్ట్వేర్లో బాగా ప్రెషర్ బాగుంటున్నది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా గంజాకి అలవాటు అవుతున్నారు. కాబట్టి ఆ పనులలో కూడా ఇచ్చే జీతం కంటే ఎక్కువ పని చేయించుకుంటారని చెప్పి మాలో అంటూనే ఉన్నారు. చాలామంది వీళ్ళు అంటున్నారు, పిల్లలు పని స్ట్రెస్ అసలు బాగా పని ఉంటుంది, అందరూ ఏమనుకుంటారు సాఫ్ట్వేర్ అనుకుంటారు, కానీ మా పనులు అన్నది ఎవరికి తెలియదు అని చెప్పేసి వాళ్ళు బహిరంగానే చెప్తున్నారు. కాబట్టి అక్కడ యాజమాన్యం కూడా పరిశీలించే అవసరం ఉంది. దాంతోపాటు పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద ఎవరైతే గంజాయి విక్రేతదారులు ఉన్నారో ఎవరో దొరికింది కదా అని చెప్పి వాళ్ళని కేసు ఫైల్ చేయడం కాకుండా మూలల వరకు వెళ్ళండి. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్తలేరు. ఎవరైతే మధ్యలో అమ్ముతుండ్రో ఈ మధ్య దళారులు ఎవరైతే వాళ్ళని పట్టుకుంటారు తప్ప మూలలు ఎవరికి ఉన్నాయి. అసలు దీని కింద పెద్ద ఎవరున్నారు వాళ్ళని పట్టుకొచ్చినట్టయితే ఎక్కడైతే మూలం స్టార్ట్ అవుతుందో అక్కడనే మనం దాన్ని చర్యలు తీసుకున్నట్టయితే ఈ పరిస్థితి అనేది రాదు. ఎంతసేపు మన పోలీసులు అనేది పట్టుకుంటప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఒక ఇద్దరు దొరికిండ్రు, గంజాయి అమ్ముతారు కాబట్టి ఇద్దరు దొరికిండ్రు, వాళ్ళ మీద మనం కేసు ఫైల్ చేసినాం, దర్యాప్తు జరుగుతుంది. ఆ ఇద్దరు దొరకడం వల్ల, నలుగురు దొరకడం వల్ల, 10 మంది దొరకడం వల్ల ఉపయోగం ఏం లేదు. మనకు దొరకాల్సింది ఎవరు, మెయిన్ ఇంపార్టెంట్ ఎవరున్నారు, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. ఇది చైన్ పట్టుకొని లాగినట్టయితే మొత్తం రెడ్ ఎండ్ వరకు వెళ్తే అక్కడి నుంచి నివారణ పాలన చేసినట్టయితే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు మత్తు వీడి, అంటే ఈ గమ్మత్తులో వాళ్ళు ఉదుగుతారు కాబట్టి మీరన్నా ముందుకు వచ్చి మీ ప్రయత్నం మీరు ఏతుందో, మీ సహకార లోపాలు ఉన్నాయి, ఎవరైతే నార్కోటిక్ కానీ ఎక్సైజు డిఆర్ఐ ఈ పోలీసు విభాగాలు అన్నీ కూడా సమన్వయ లోపం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సమన్వయంతో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీనిలో డీజీపీ గారు చొరవ చూపించి వీళ్ళందరి ఆఫీసర్లందరినీ కూడా మొక్క దగ్గర వేసి దీని మీద అంటే ఒకరికి అందరి బాధ్యత సమన్వయం పరచాల్సిన బాధ్యత డీజీపీ గారి పైన ఉంది. కాబట్టి డీజీపీ గారు ఇప్పటికైనా స్పందించి యువతను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా చేయాల్సిన బాధ్యత. కాబట్టి వాళ్ళందరినీ సమన్వయపరిచి దీనిలో లోతుగా ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనం కేసు ఫైల్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది అన్న దాని మీద మనం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం దొరుకుతారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టయితే ఇది పునరావృతం కాకుండా ఉంటుంది. వాళ్ళు ఎవరు చేస్తున్నాం కాకుండా ఇక్కడ భవిష్యత్ అంతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారానికి వస్తుంది. ఇప్పుడైతే స్టార్టింగ్లో ఏదో బాగానే ఉంది వాళ్ళకు, అది ఇట్లా కంటిన్యూ అయిపోయి అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. దీనిలో నష్టాలు జరిగేది మళ్ళీ ప్రజలకే. అప్పుడు మళ్ళీ ఇంత మొత్తుకున్న ఉపయోగం ఉండదు. చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, బైక్ రేసింగ్ చేస్తున్నారు, దొంగతనాలు పాల్పడుతున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనుషులను చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మత్తు అటువంటిది. ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆ మత్తులో అన్న దూగినాం అనుకోండి, దానిలోంచి బయటకు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి చేతులు వెళ్ళడానికి ఆకులు పట్టుకునే కంటే తల్లిదండ్రులారా మీరు కూడా మీ పిల్లలు ఏదైతే హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటారో అక్కడ మీ పిల్లలపైన దృష్టి సారించండి. అవసరమా అన్నది అంటే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలపైన నమ్మకం ఉంటుంది, కానీ అక్కడ చేసేదో మనకు కనబడదు. కాబట్టి మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండండి. మావాడు సంపాదిస్తుండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుకోవడం కాకుండా సాఫ్ట్వేర్లో కూడా ఇన్ని రకాల వాళ్ళ వర్క్ టెన్షన్ వల్ల ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు కూడా తెలియదు. మనమేమనుకుంటాం వచ్చి పడుకునేటప్పటికి వర్క్ టెన్షన్ కాబట్టి బాగా అలసిపోయిండు కాబట్టి పడుకుండు అని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ జరిగేది ఏంది, ఈ రకంగా గంజాయి కలబడిన తర్వాత మంచి వచ్చి పడుకుంటే మనకు గుర్తిస్తలేకపోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మీకు అటువంటి ఏమైనా ఇబ్బంది అంటే అనుమానం కలిగినప్పుడు వాళ్ళని పరిశీలించండి. సరైన సమాధానం రానప్పుడు దానిపైన ఇంకేమైనా చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇంకా కొంచెం లోతుగా మీరు కూడా ప్రయత్నం చేసినట్టయితే ఈ సమస్య నుంచి మన పిల్లలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా మీకు అనుమానం ఉన్నట్టుంటే పోలీసు వాళ్ళకు కూడా చెప్పండి, ఇది జరుగుతుంది కాబట్టి మా పిల్లలు ఈ రకంగా ఉన్నారు కాబట్టి దీని మీద కూడా ఒకసారి దృష్టి సారించండి అని చెప్పినట్టయితే వాళ్ళు కూడా కొంచెం లోతుగా ప్రయత్నం చేస్తే నిందితులు దొరుకుతారు, మన పిల్లలను కాపాడుకుంటాం. అదేవిధంగా అందరి పిల్లలను కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత, అదేవిధంగా వ్యవస్థలో ఏదైతుందో పోలీసు వాళ్ళ వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ పిల్లల భవిష్యత్ దృష్ట్యా దీన్ని సాధ్యమైనంత తొందరలో నివారణోపాయాలు ఎవరైతే మూలం ఉందో ఆ మూలను కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సామాన్యుడి బతుకు పెనం నుంచి పొయ్యిలోకి గణనీయంగా పెరిగిన నిత్యావసర ధరలు, ఎగుమతులపై ఆంక్షల ఎత్తివేతతో బియ్యము దిగుమతి సుంకాల పెంపుతో నూనె ధరలు రెక్కలు. ఈ ఏడాదిలో కూరగాయల ధరల్లో సగటున 30% వృద్ధి. పేదల నుంచి దిగువ ఉన్నత స్థాయి వర్గాల వరకు ఆందోళన. దేశంలో భారీగా తగ్గిన సాగు గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ తగ్గింది. ఏం తగ్గింది? సాగు తగ్గింది అన్న దాంట్లో కొంచెం వచ్చేటప్పటికి దళారు వ్యవస్థ ఇలా బాగా పెరిగిపోయింది. ఈ దళారులు కృత్రిమ కొత్త సృష్టించేసి ఈ ధరలను పెరగడం కారణమవుతుంది.
మరి గతంలో కొన్ని ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయంటే ఎక్కడైతే ధరలు పెరిగినాయో దాన్ని ప్రభుత్వ పరంగా తీసుకొని ధరలు తగ్గించి రైతు బజార్లు అక్కడక్కడ అమ్మడం జరిగింది. గతంలో ఉల్లి సాగుకు వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో కూడా ప్రభుత్వం 100 రూపాయల కిలో 150 రూపాయల కిలో ఉన్నప్పుడు కూడా 30 రూపాయలు అట్లా 50 రూపాయలు చేసేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా సప్లై చేయడం అంటే పబ్లిక్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీని మీద ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి ప్రజలకు విరివిగా కూరగాయల ధరలు కావచ్చు రైతు బజార్లు ఏర్పడేసి అట్లే ఉన్నాయి. అక్కడ రైతుల నుంచి మరి కూరలు కొని ఇస్తారా, మార్కెట్ కమిటీ వాళ్ళు కొని ఇచ్చేసి ధర తగ్గించి చేసి ఇచ్చినట్టయితే ప్రజలందరూ కూడా వాళ్ళకు హర్షం వ్యక్తం చేస్తారు. ఇప్పుడైతే సామాన్యుడికి ఇది మాత్రం ధరాఘాతాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది సామాన్య మానవుడికి చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారి చొరవ చూపి తొందరగా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ర్యాగింగ్ కలకలం. పాలమూరు ఘటనలో తల్లిదండ్రుల ఆందోళన. గాంధీతో పాటు ఇతర వైద్య కళాశాలల్లోనూ జూనియర్లకు సీనియర్లకు వేధింపులు. ప్రైవేటు కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతున్న బయటకు పొక్కనీయని యాజమాన్యాలు. వైద్య విద్యా యంత్రాంగం పర్యవేక్షణ లోపాలపై విమర్శలు. ఇది గతంలో జరిగేది, తర్వాత సద్దుమణిగింది, ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. ఈ ర్యాగింగ్ అన్నది ఒక పెనుభూతంలాగా ఉంది. చాలామంది పిల్లలు కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మానసికంగా ఇబ్బంది అయిపోయి చదువును వదిలేసేసి కొంచెం మానసిక క్షోభకు కూడా గురైన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దీనిపైన ఇంతకుముందు యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని వేసి ఆ కాలేజీలలో ఆ కమిటీ ఏర్పాటు చేసేసి దానిపైన ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్న డెన్ కానీ దాని పూర్తి బాధ్యత స్వీకరించి యువకుల నుంచేసే ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఏం జరుగుతుంది తెలవాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ర్యాగింగ్ నివారణ ఉపాయాలు చేయడం జరిగింది. మరి దాని తర్వాత ర్యాగింగ్ అనేది లేదు కాబట్టి ప్రభుత్వ పరంగా చట్టాలు కూడా చాలా కఠినంగా చేయడం వల్ల మరి ఆగిపోయినాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఏమైందో పిల్లలకు ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికి కూడా ఏదైతే కాలేజీలు ఉన్నాయో అది ప్రైవేట్ కాలేజీలు ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ఏది వచ్చినా బయటకు పొక్కనీయకుండా లోపలనే అణిచివేయడం జరుగుతుంది. ఈ ర్యాగింగ్ అన్నది పెనుభూతాన్ని ఇప్పటికైనా యాజమాన్యాలు దాంతోపాటు పోలీస్ శాఖ దృష్టి సారించి అక్కడ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయడము, వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడము ఇవన్నీ చేసినట్టయితే ఈ ర్యాగింగ్ కలకలం నుంచి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా పిల్లలు ఎలా ఉన్నారో, ఏం జరుగుతుందో, ఏ వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన తల్లిదండ్రులు కూడా ఉంది. కాబట్టి దాని నుంచి కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం మీద ఆధారపడ వాళ్ళకు కూడా బాధ్యత. కాబట్టి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మా కాలేజీలో ఏం జరుగుతలేదు అని చెప్పడం కంటే ముందు జరుగుతున్నది మీకు తెలుసు, అది బయట వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏదో పై ఆర్భాటంగా మా దగ్గర ఏం జరుగుతలేదు, మా కాలేజీ బాగా స్ట్రిక్ట్ ఉంటుంది అని చెప్పడం కాకుండా లోపల జరుగుతుంది ఏదైతుందో ఇక ముందు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీది. దాంతోపాటు సమస్యలు ఏదన్నట్టయితే ప్రభుత్వపరంగా పోలీసు వారి సహకారం తీసుకొని ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో నివారణ ఉపాయం చేసేసి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మానసికంగా శారీరకంగా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అదేవిధంగా యాజమాన్యం పైన ఉంది. కాబట్టి ఈ చర్యలు ఏం సాధ్యమైన తొందరలో చర్యలు తీసుకొని ఈ పిల్లలందరికీ ఈ ర్యాగింగ్ కలకల నుంచి విముక్తి లభించాల విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రాణాలు తీశాకే భూములు లాక్కోండి. ఇది ఏదైతే దుద్యాల మండలంలో ఫార్మా కాలేజీకి బాధితుల ఆవేదన. తమ ఇల్లు ఎక్కడున్నారో అని తమ వాళ్ళు మొత్తం ఇప్పుడు జైల్లో ఉన్నారు, కొందరైతే అక్కడ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అలా ఆందోళన. పోలీసు అదుపులో మరో 8 మంది, 4కి రిమాండ్. పరారులో ఉన్నవారి కోసం కొనసాగుతున్న గాలింపు. లగచర్ల, పులిచెర్ల, కుంట, తోటిబండ తాండాల్లో సాక్షి ప్రత్యేక పరిశీలన. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ అసలు జనాలు ఉన్నారా, ఆ ఊరు ఎట్లుందంటే అసలు జనాలు ఉన్నారా, ఇది ఎప్పుడో పాడుపడ్డ ఊర్లెక్క తయారైపోయింది. కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం మమ్మల్ని మీరు ఇట్లా భూములు కావాలంటే మమ్మల్ని మొత్తం చంపే తీసుకుపోండి, అది తప్ప వేరే మార్గం లేదు, మీరు భూములు ఏది లాక్కుంటా అంటారు. 4 కాళ్ళ పంట వచ్చేసి మంచి పంట, 3 పంటలు పండే భూములు మీరు లాక్కొని మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేయకండి, మీరు కావాలంటే మమ్మల్ని చంపేసి తీసుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రభుత్వం వారు ఏ విధంగా స్పందిస్తారో, ఎందుకంటే మరి వాళ్ళ భూములే తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇంకా భూములు వేరే లేవా? ఎక్కడైనా పడి మామూలుగా గవర్నమెంట్ భూములు ఉంటాయి కదా, పోరంబోగు భూములు ఉన్నాయి, అక్కడక్కడ గుట్టలు ఉన్నాయి. గుట్టలన్నీ చాలామంది రాజకీయ నాయకులు మిగతా ఎవరో బడాబాబులు అందరూ కూడా కబ్జా చేసినప్పుడు దాన్ని పట్టించుకునే నాదులు లేడు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చినప్పటికీ ఈ పేదల భూములు వాళ్ళకి అవసరం వచ్చినాయా అని చెప్పేసి వాళ్ళు అంటారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏం చేస్తారు అన్నది మనం
ఆలోచిద్దాం. ప్రభుత్వం వారు ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే. ప్రజా జాగృతి పత్రిక చూసినట్టయితే ఎడారిలా మారిన చారిత్రాత్మక చెరువు, ఇది వరంగల్ నగర ప్రజల దాహార్తి తీర్చిన భద్రకాళి చెరువు ప్రస్తుతం సమ్మర్ వాటర్ స్టోరేజ్ జలాశయంగా ఉపయోగపడుతుంది. ఈ చెరువు క్రమక్రమంగా కబ్జాకు గురవడంతో ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలో మిగిలిన ఉన్న చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చొరవతో చెరువు ప్రక్షాళన వేగంగా అడుగులు పడ్డాయి. చెరువులో పుడకదీసి శుద్ధి చేయాలని బౌండరీస్ ఫిక్స్ చేయడం భావించారు. కొత్త అందాలతో అందులో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీ నుండి చెరువులో నీటిని దిగువ వదిలేస్తున్నారు. దాదాపు 8 రోజుల వ్యవధిలో చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ చెరువు ఏదైతుందో, అంతకుముందు వరంగల్ నగర ప్రజలకు ఏదైతుందో దాహార్తి తీసిన చెరువు ఇప్పుడు ఎడారిని తలపిస్తుంది. దానిలో ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఆలోచనతోటి అది చేయడం జరుగుతుంది. మరి అయితే అప్పుడు ఏదైతే అంతమంది నగర ప్రజలకు మొత్తం దాహార్తి తీసిన చెరువు ఉందో అది ఇప్పుడు ఎండిపోయి ఎడారిలో తలపించేటప్పటికీ అందరూ కొంచెం బాధతో కూడుకున్నది. ఈ చెరువు ఇంత అందరి దాహార్తి చెరువు ఇట్లా ఎడారిలో మారిపోయింది. అయితే వాళ్ళు నీళ్లు మొత్తం తీసేసి దాన్ని మొత్తం పొడిక తీసి మళ్ళీ చెరువును మళ్ళీ ఫుల్ఫిల్ చేసి అక్కడ బోటింగు మిగతా ఆహ్లాదకర వాతావరణం అన్ని చేద్దామని చెప్పి అంటున్నారు. మరి తాగునీటిది ఏదైతే ఉందో మరి తాగునీటి మరి మంచి వస్తుందా, మరి బోటింగ్ వ్యవస్థ చేసినట్టయితే అక్కడ ఎంతవరకు ప్రజలకంటే ఆహ్లాదకరంగా ప్రజలు కూడా మంచి ఉపయోగపడేదే. కానీ ఏదైతే చేస్తుందో తొందరగా చేసినట్టయితే చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే అక్కడ అందాలు ఏంటంటే ఒక అందం చెరువు అన్నది మరిపించే మొత్తం ఎడారి వచ్చేటప్పటికి చెరువు ఉండేనా అనే స్థితికి వచ్చేసింది ప్రజలకు. మొత్తం అయితే చరిత్రాత్మక చెరువు అది. ఆ చెరువు కూడా ఎడారి లెక్క మారిపోయింది. దాని ప్రజలు కూడా మరి తొందరగా పని పూర్తి చేసి మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేసేసి అంత వచ్చిన తర్వాత మరి దాని కళ ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం. ప్రస్తుతంగా అయితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏదైతున్నారో వారు చొరవ తీసుకొని దాన్ని తొందరగా పూర్తి చేద్దామనే సంకల్పం తీసుకున్నారు. మరి చెరువు పిల్లలకు మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్న ఖాళీ చేసిన తర్వాత చేపలు అయిన వచ్చిన తర్వాత ప్రజలకందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకాలకు మొత్తం చేపల పండుగ చేసుకుంటున్నారు. అంటే రకరకాల చేపలు చిక్కినాయి కాబట్టి అది వివిధ ప్రాంతాలు ఎగుమతి చేసుకుంటారు. అంటే చేపల వ్యాపారులకు ఇది పండుగనే. కానీ పర్యావరణ ప్రియులకు ఏదైతుందో అక్కడ చెరువు అన్నది లోపించేటప్పటికి కొంచెం బాధాకరమైన విషయమే. అది తొందరగా పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా పూర్తి పర్యావరణాన్ని కాపాడినట్టయితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంటింటి కుటుంబ సర్వే ఏదైతే జరుగుతుందో దాన్ని అందరూ కూడా సహకరించి సాధ్యమైన తొందరగా మీ పూర్తి వివరాలు ఇచ్చేసి పూర్తి చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులు కూడా కోరుతున్నారు. కాబట్టి ఎవరైతే మీ ఇంటి దగ్గరకు వచ్చినారో మీరు ఇది కాకుండా లేము అని కాకుండా ఎవరైనా వచ్చినప్పుడు మీ ఏరియాకి వచ్చినప్పుడు మీ వివరాలు ఏదైతే ఉన్నాయో అది ఇచ్చినట్టయితే సమగ్ర సర్వే ఏది జరుగుతుందో కులగన జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రజలందరికీ సహకరించి ప్రభుత్వం వారు ఏదైతే చెప్తున్నారో దానికి సహకరించిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ తొందరగా మీ ఇంటి దగ్గరకు వస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ఉండి అక్కడ పూర్తి వివరాలు తెలిపినట్టయితే ఈ కార్యక్రమం అనేది సఫలీకృతం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమం ఏదైతుందో అది 100% పూర్తి చేయాలని చెప్పి సంకల్పించింది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఆసుపత్రిలో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకొని 10 మంది చిన్నారుల సజీవ దహనం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపిల్లల వార్డులో ఇది షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల ఇది జరిగింది. రాత్రి 10 నుంచి 10:45 మధ్యలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇది NICUలో ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో అందులో నుంచి ఇంక్యుబేటర్లో ఉన్న పిల్లలు 10 మంది చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళను రెస్క్యూ టీం రక్షించింది. దాని మీద అక్కడున్న యువ ఆదిత్యనాథ్ గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని దాని మీద తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలు 10 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళ రోదనలు మిన్నంటినాయి. ఇది బాధాకరమైన విషయమే అందరికీ కూడా. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి. షార్ట్ సర్క్యూట్ అనేది జరగదండి. అయినా ఎక్కడైతే పురాతనమైన కరెంటు ఉత్పత్తి చేసినవి ఉన్నాయో అటువంటివన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్న ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని కొన్ని రోజుల తర్వాత సమ్ పీరియడ్ అయిన తర్వాత ఇప్పుడు బండ్లకు ఎక్స్పైరీ అంటున్నాం, 15 సంవత్సరాల తర్వాత బండిని తీసేయాలా ప్రాబ్లం వస్తుందని. అదేవిధంగా అట్లే విధంగా ఎక్కడైతే కరెంట్లు మనం ఫిట్టింగ్ చేసినామో దానికి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత తీసేసినట్టయితే ప్రాబ్లం ఉండదు. కాబట్టి అక్కడున్న ఆసుపత్రి వర్గాలు ఏవైతున్నాయో ఇటువంటి కరెంటు దాంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఆ వైరింగ్లో ప్రాబ్లం రావచ్చు, సర్క్యూట్ అవుతుంది. కాబట్టి కరెంటు ఉత్పత్తులు మెరుగైనది ఎక్విప్మెంట్ ఉపయోగించినట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము
అధిగమించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి ఇది కొంచెం అందరికీ కూడా బాధాకరమైన విషయమే. అందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకుంటూ చిన్నపిల్లలు ఈ విధంగా జరగడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పేసి అందరూ కూడా కొంచెం బాధ్యతతో ఉన్నారు. దానికి అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరూ బాధాకరంగా ఉన్నది. ఇటువంటి జరగదు కాదు, కానీ జరిగింది. మీరందరూ బాధపడకండి, ఖచ్చితంగా మేమందరం ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పోలీసుల వలయంలో బాసర ఐఐటి నిర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఐఐటి ముట్టడికి రాష్ట్ర ఏబీవీపీ పిలుపు ఇవ్వడంతో వివిధ ప్రాంతాల నుంచి ఐఐటి ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులతో అప్రమత్తమై ఐఐటి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. మీడియాను కూడా పైన ఆంక్షలు వచ్చినాయి. అక్కడ ఎవరిని కూడా రాణిస్తలేరు, మీడియాను కూడా రాణిస్తలేరు. అంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ బయట రాకుండా పోలీసు వాళ్ళు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఈ చర్యలేయో ఆ ఐఐటిలో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతున్నాయో మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? పోలీసు వాళ్ళు కూడా మీడియాను రాణిస్తలేరు. మరి ధర్నా చేసిన వీళ్ళందరూ ఆపుతారు తప్ప అక్కడ ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మిగతా కార్యక్రమం చూస్తున్నాం, చాలా ఇన్సిడెంట్లు. అన్ని చూసుకున్నట్టయితే ఒకసారి రిమైండ్ చేసుకుంటే అన్నీ బయటకు వస్తాయి. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అక్కడున్న కాలేజీ ఏదైతే ఐఐటి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు, ప్రిన్సిపాల్, డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఈ సమస్య పునరావృతం కావు. కాబట్టి అక్కడ జరగడం గల కారణాలు ఏంటి? ఇది పరిపాటి అయిపోయింది. విద్యార్థి చనిపోవడం, తల్లిదండ్రులు ఆందోళన చేయడం, దాని తర్వాత సర్దుమరగడం, ఇది రెగ్యులర్ జరుగుతుంది. పిల్లల ప్రాణాలు ఏమి ఒట్టికి రావు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత క్షోభం ఉంటుంది అది. కాబట్టి ఇప్పటికైనా అక్కడున్న ప్రభుత్వం వారు కావచ్చు, కాలేజీ యాజమాన్యం ఏదైతే ప్రిన్సిపాల్, డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత వహించే అవసరం ఎంతైనా ఉంది. పోలీసు వారు కూడా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యులకు ఏమి అక్కడ జరగడం గల లోపాలు ఏమి, ఎందుకు జరుగుతున్నది, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి, మరి అక్కడ సైకలాజిస్ట్లో తీసుకుపోయి అక్కడ వాళ్లకు మోటివేషన్ క్లాస్ ఇప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాలి. చర్యలు ఏవైతున్నాయో తీసుకోవాలి. వీళ్ళు ఆందోళన చేస్తే వీళ్ళని ఆపడము, దాంతోపాటు పత్రికా విలేకరులు వస్తే వాళ్ళకు కూడా నిర్దిష్టమైనది ఇక్కడ రావద్దు అని చెప్పేసి చేయడం, ఆదేశాలు చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పత్రికా స్వేచ్ఛ ఉన్నది, వాక్ స్వాతంత్రం ఏదైతుందో మరి పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, దాన్ని కూడా మీరు ఆంక్షలు విధించడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ఇదే ఆంక్షలు ఏదైతున్నాయో ఇటువంటి దాన్ని అక్కడ ఘటన జరగకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మరి పోలీసు వాళ్ళు దాని మీద ఏం స్పందిస్తారో, మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తారో మనం వేచి చూద్దాం. పశువులకు ఏది బీమా? 6 ఏళ్లుగా నిలిచిన బీమా పథకం నష్టపోతున్న పశు పోషకులు పట్టించుకోని అధికారులు. ఇది ఏదైతే ఇంతకుముందు పశువులకు బీమా ఉండే దాని గురించి ఎవరు కూడా పట్టించుకుంటలేరు. 6 ఏళ్ళు అవుతుంది. గతంలో పట్టించుకున్నారు, ఇప్పుడు మాత్రం దాని గురించి ఆలోచించే నాదుడే లేడు. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వము, అధికారులు ఏ విధంగా స్పందించి మరి ఈ పాడి పరిశ్రమ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆదుకుంటుందా, లేకుంటే అట్లే గాలికి వదిలేస్తుందా అన్నది మనం వేచి చూద్దాం. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, ఇది మద్యం తాగిన యువకుడు రోడ్డు పైన మంచి స్పీడ్లో వెళ్తూ అక్కడ ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది, పోలీసు తనిఖీలు జరుగుతున్నాయి. దానిలో చూసిన ఆ యువకుడు బండి మలుపుకొని రాంగ్ రూట్లో మంచి స్పీడ్ వెళ్ళడం జరిగింది. వెళుతూ ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకోవడం వల్ల అక్కడనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి మందు తాగడం ఎందుకు, ఈ స్పీడ్లో పోలీసు భయపడడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు, మీరు బాధపడడం? ఇప్పుడు ఏమైంది, మందు తాగడం వల్ల ఒక ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది, ఆ కుటుంబం ఇబ్బంది కదా. కాబట్టి ఎవరైతే మందు ప్రియులున్నారో మీ మందు తాగాలనుకున్నప్పుడు వచ్చి మీ ఇంటి దగ్గర తాగండి, లేదా తాగేది లిమిట్లో తాగండి. ప్రయాణం ఇంకోటి తాగడము ఈ భయపడడం ఎందుకు? మీ ఇంటి దగ్గర మీరు తాగొచ్చు. లేదు మద్యం షాపులో మీరు తాగినట్టయితే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంది? బండి ఆటో మాట్లాడుకోవడమా, లేకుంటే ఇంకేదైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకొని ఇంటికి వచ్చి ఆలోచన చేయాలి తప్ప ఇలా తాగడము, తాగిన తర్వాత మీరు ఇబ్బంది పడడము, ఇంకా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పుడు తాగాలని చెప్తున్నారు, దాన్ని అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసారు. దాంతోపాటు మంద బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు టెస్టులు కూడా చేస్తూనే ఉన్నారు. మరి అక్కడ తాగినప్పుడు వాస్తవం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? తాగిన తర్వాత ఎవరైతే ఉన్నారో మందు తాగిన వాళ్ళు బయట వచ్చిన తర్వాత వేరే బండ్లో వెళ్ళాలా. మరి అక్కడ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏదైతే మన పాలసీ ఇచ్చిందో ఆ పాలసీని పాటిస్తుందా? దాన్ని కూడా చూసుకునే ప్రభుత్వం ఎంతైనా దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి మందులు మందు తాగే ఏదైతే ఉన్నాయో లిక్కర్ షాపులలో మందు ఇచ్చేటప్పుడు, తాగిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కొన్నిసార్లు గతంలో ఇచ్చింది అనుకుంటా, మనం జరిగింది అనుకుంటా,
ఎక్కడైతే మందాకి బయటకు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వాహనంలో, వాళ్ళ వాహనం ఉంటే పక్క పెట్టేసేసి వాళ్ళ ప్రైవేట్ వాహనంలో కానీ, లేకుంటే ఒక వేరే డ్రైవర్ని ఇచ్చి పంపడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్ళను, ఇప్పుడు చనిపోయిన తర్వాత కుటుంబం అయితే మాత్రం అన్నదయ్యింది కదా, తాగడం బాగానే తాగిండు, ఇప్పుడు కారు గుద్దడం జరిగింది, దాంట్లో కూడా కారు గుద్దడం వల్ల కారు కూడా ఇబ్బంది, అదే వేరే దానికి గుద్దినట్టు వాళ్ళు కూడా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది అయ్యేది కదా. కాబట్టి తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తాగొద్దని అంటలేము, తాగింది ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంత, మీరు మీ కుటుంబము అదేవిధంగా ఎదుటి కుటుంబం కూడా ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి తాగాలనుకున్న వాళ్ళు మీ ఇంటి దగ్గర తాగండి, తాగకనే ఉండండి. లేదు తాగాలనుకున్న బయట తాగినప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, దాన్ని ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోవాలి. వాహనం అన్నది వేరే ట్యాక్సీ మాటలకోనో ఆటో మాటలకోనో ఇంటికి వెళ్ళడం జరగాలి తప్ప నేనే తాగిన మస్తు తాగేసేసి బండి నడిపేయగలుగుతా, నాకేం ఇబ్బంది కాదు అని చెప్పేసి అనుకుంటారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా దానికోసం చెకింగ్ చేస్తున్నారు. భయపడడం అవసరం లేదు కదా. నువ్వు మందు బాటిల్స్కి ఇంటికాడ తాగినట్టు సమస్య వచ్చేది కాదు. కాబట్టి ఎవరైతే మందు తాగుతా అనుకున్నారో ఇటువంటిది దీనిలోకి పాల్గొనకుండా, మీది తాగాలనుకుంటే ఎక్కడ తాగాలనో సేఫ్ ప్లేస్ చూసుకోండి, అక్కడనే ఉండండి. ఈ రకంగా ప్రయాణం చేయడం, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, మీది ఇబ్బంది పడడం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి, ఇది ఆదిలాబాద్ జిల్లా వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న నిర్మల్ జిల్లాలో సంచారం ఆ ప్రాంతవాసులకు భయాందోళనలో గురి చేస్తే ఇవాళ మంచిర్యాల జిల్లాలో మరోసారి కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లి శివారు KG-5 గని సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఇది పంపు దగ్గర మహారాష్ట్ర నుంచి మామూలుగా పత్తి ఎరడానికి వచ్చిన కూలీలు అక్కడిని గుడాలు ఏర్పాటు చేసుకున్నారు. దారి వెంట వెళ్తున్న పెద్ద పులి చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకరంపల్లి నుంచి చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్టు వారు చెప్తున్నారు. పెద్ద పులి సంచారంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. కాగా KK-5 గని శివార్లో పెద్ద పులి సంచారం కనిపించినట్టు ప్రజలు చెప్తున్నారు. శంకరపల్లి దగ్గర కూలీలు పెద్ద పులి కనిపించింది. చతాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు అధికారులు సైతం గుర్తించారు. ఇక శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారంతో పెంబి తండా శివారు ప్రజలు వణికిపోతున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరి అటవీ శాఖ మరి ఆ పులిని తొందరగా బంధించినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. మరి అటవీ శాఖ వారు ఎప్పుడు స్పందిస్తారో, మరి ఇన్ని ఊర్లో తిరిగినా కానీ మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. మరి పులిని పట్టుకుంటారా, మరి ప్రజలు ఇంతే వరకు ఇదే ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం వస్తుందా? ఎందుకంటే పులి సంచారం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న ప్రజలందరూ కూడా. కొందరు అక్కడ పత్తి తినడానికి వచ్చే కూలీలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కూలీలు ఒట్టి గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళు కష్టపడి వచ్చి పడుకుంటారు. కాబట్టి మరి పులి సంచారం ఇబ్బందికరమే. కాబట్టి అటవీ శాఖ అధికారులు తొందరగా స్పందించి ఆ పులిని బంధించినట్టయితే వీళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాబట్టి తొందరగా స్పందించండి. ఈ ప్రజల ప్రాణాల దృష్ట్యా. నగరంలో దారుణం, నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఇది హైదరాబాద్లో ప్రేమనువాది రెచ్చిపోతున్నారు. ప్రేమించకపోయినా, తాము చెప్పినట్లు వినకపోయినా మహిళలపై దాడులు తెగబడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేయసిని విదేశాలకు పంపించాలనే కారణంగా ఆమె తల్లిదండ్రులపై ప్రేమికుడు తుపాకీతో కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటన మరొక ముందే నగరంలో మరో ఘటన ఇదైంది. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు ఓ దుర్మార్గుడు. ప్రతిరోజు బెదిరిస్తూ యువతి నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసి జల్సాలు చేశాడు. రోజు ఆమె వెంటపడుతూ తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇది నాగార్జునసాగర్ చెందిన చెరుకుపల్లి విజయకుమార్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ల ద్వారా BSc నర్సింగ్ విద్యార్థిని పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధింపులు, ఆ తర్వాత వాళ్ళ ఫోటోలు నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఫోటోలు బయట పెడతా చేస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధువులందరూ కూడా ఫోన్ చేస్తూ ఈ రకంగా ఒకరోజు బలవంతంగా తీసుకెళ్ళి అంటే మామూలుగా ఇది చేయడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని వచ్చి తీసుకెళ్ళిన తర్వాత బలవంతంగా ఒక చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా బెదిరిస్తూ మీ పేరెంట్స్కి ఫోన్ చేస్తా, మిగతా వాళ్ళని చంపేస్తా అని చెప్పి చేయడం వల్ల ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ అతని మీద అంతకుముందే 10 మంది ఈ విధంగా చేయడం జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి తెలపడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు? అతన్ని ఇన్ని జరిగినా అతని మీద గతంలో కూడా ఫిర్యాదు ఉంది అంటున్నారు. మరి ఏం చేస్తారా అనేది మనం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే మహిళలపై అత్యాచారాలు అనేది చాలా పెరిగినాయి. మరి పోలీసు వాళ్ళు ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి సాధ్యమైతే బయటకు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఇటువంటి వాళ్ళు అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం అవుతున్నాయి వీళ్ళు జేయంగా. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏదో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఇప్పుడు అమ్మాయిని అత్యాచారం చేసిండు, దాని తర్వాత హరాస్మెంట్ చేయడము, బెదిరించడము, ఇప్పుడు ఎన్ని సెక్షన్స్ ఉంటాయో అన్ని చూసేసి
అతను బయటకు రాకుండానే లోపలనే ఉంచినట్టయితే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎందుకంటే మనం కేసు వేయడం, మళ్ళీ వేలు వేసుకొని బయట రావడం, మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మాయిని వేధించడం, నిజంగా అప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా మళ్ళీ ఒక అమ్మాయిని చంపేస్తా అని చెప్పేసి ఎట్లయితే ఇంజక్షన్ ఇస్తా చంపేస్తా అని ఎట్లా చెప్తున్నారో ఇటువంటి పునరావృతం కాకుండా అంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్లకు మానసికంగా పరివర్తన కోసం క్లాస్ కూడా చెప్పించిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు స్పందించి ఇన్సిడెంట్ ఇక ముందు ఇంకో ఇన్సిడెంట్ జరగొద్దు అంటే ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళని శిక్షించే అవసరం ఎంతైనా ఉంది. గురుకులాల్లో విద్యార్థి సూసైడ్. ఇది కొల్లాపూర్ జ్యోతిపులే గురుకులాల్లో 9వ తరగతి చదువుతున్న స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రోజు పొద్దున ఎట్లా తెస్తుందో క్లాస్కు రావడం జరిగింది. అక్కడ అందరూ చూస్తున్నా కొంచెం పని ఉంది అని చెప్పేసి రూమ్కి వెళ్ళడం జరిగింది. రూమ్లో పోయి ఫ్యాన్లు కూరేసుకున్నది. అయితే తోటి విద్యార్థులు ఏంటంటే ఇంకా రాలేదు అమ్మాయి, పైకి వెళ్ళి చూసేటప్పటికి డోర్ కొట్టినా తీయలేదు. చాలాసేపు అయిన తర్వాత కిటికీలను చూసినట్టయితే అమ్మాయి ఉరేసుకుంది. వాళ్ళు అప్పుడు పాఠశాల యాజమాన్యం చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతున్నారో అక్కడ ఉన్న వాడిని రావడం చూడడం జరిగింది. టీచర్లు చూసిర్రు. టీచర్లు కూడా డోర్ పలగొట్టేసేసి స్టాప్ తోటి అమ్మాయిని కింది దించిండ్రు. అప్పటికి చనిపోయింది కాబట్టి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు. ఇది కారణం ఎవరు అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోస్ట్మార్టం చేసిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ఉన్న డిఎస్పీ చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు జరిగింది, మా అమ్మాయి అంత పెరిగిది కాదు, ఆత్మహత్య చేసుకోదు అని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఏం జరిగింది అన్నది నిజం తెలవాలంటే కొంచెం మనం వేచి చూడాల్సిందే. కొత్త అవతారం ఎత్తిన ఎమ్మెల్యే ఏకంగా కూలీలతో కలిసిపోయారు. ఇది నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. నకరికల్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వీరేశం 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే వీరేశం ప్రజా కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గ ప్రజలు త్వరలో నాలుకగా ఉంటారు. వానాకాలం సీజన్ ముగిసింది. యాసంగి సీజన్ కోసం రైతులు ఇప్పటి నుంచే వరినార్లు పోసుకుంటున్నారు. తాను ఎమ్మెల్యేలన్న ఆలోచన పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా అవతారం ఎత్తారు. నకరికల్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలు చల్లి పొలం పనుల్లో పాల్గొన్నారు. ప్రతి వానాకాలం యాసంగి సీజన్లో ఎమ్మెల్యే వీరేశం కూలీలతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు. కూలీలతో కలిసి పొలంలో దిగుతూ మందు చల్లడము, మిగతా కూలీలో నాట్లు వేసేందుకు అవసరమైన సాగును అందిస్తూ ఎమ్మెల్యే తనతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహార శైలిని అభినందించారు. అయితే ఆయన ఎమ్మెల్యే ఇవాళ రేపటి కార్పొరేటర్ అయితేనే నేను కార్పొరేటర్ను అని చెప్పేసి ఫీలింగ్లో ఉంటారు. అటువంటి ఒక స్థానిక శాసనసభ్యులు నా వ్యవసాయం అంటే వ్యవసాయమే కాబట్టి వ్యవసాయం ముందు, నేను ఎమ్మెల్యే విషయం ఆ తర్వాత, వ్యవసాయం ముందు కాబట్టి వ్యవసాయం చేయడం ఒకటి, ఎమ్మెల్యే అయిన తర్వాత కొందరు స్థానికులు పబ్లిక్ దూరం పెట్టేసి ఏదో దూరం అంటిముట్టనట్టే ఉంటారు. అటువంటి అలా కాకుండా కూలీలతోటి కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో తన పని చేసుకోవడం అనేది కూడా గర్వించదగ్గ విషయమే. ప్రతి ఒక్కరు కూడా అంటే స్థానికంగా మన బేస్ ఎక్కడి నుంచి వచ్చిన విషయం మర్చిపోలేదు. నేను రైతు పని చేసుకుంటూనే ఉన్నా కాబట్టి నేను రైతునే, నా పని నేను చేసుకుంటా. ఇయర్ రేపు ఇంతకుముందు ఏం చూస్తున్నా మనం కొందరైతే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చిన్న కార్పొరేటర్ అయినా కౌన్సిలర్ అయినా కాంగానే ఏం చేస్తాడు, మిగతా అన్ని మర్చిపోతున్నారు. నేను అంతకుముందు చేసిన పని కూడా మర్చిపోతున్నారు. అటువంటిది కాకుండా ఒక ఎమ్మెల్యే ఆ రకంగా చేయడం అనేది అభినందించవలసిన విషయమే. దాంతోపాటు క్షేత్రస్థాయిలో కూడా ఆయన పరిణామం చేసి ప్రజా సమస్యలు వింటున్నాడు. అంటే ప్రజల్లో మమేకమైండు. ఈయన ప్రజాప్రతినిధి అంటే ఈ విధంగా ఉండాలి. ప్రజల ప్రతినిధి అంటే ఏంటంటే ఎంతసేపు కార్లో తిరిగేసేసి 4 గన్మ్యాన్లను పెట్టుకొని ఈ రకంగా ఉండే ప్రజాప్రతినిధి కాదు. ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకొని, వ్యవసాయ క్షేత్రంలో కూడా ఏం జరుగుతుంది, అక్కడ స్థానికంగా కూలీలతో పనిచేస్తూ అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న తెలుసుకున్నప్పుడు గ్రామాల్లో పర్యటించినట్టయితే ఆయన కాన్స్టిట్యున్సీలో పర్యటించినట్టయితే అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తారో వినడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఏ నాయకుడు ప్రతినిధులు ఎవరైతున్నారో మీరంతా ప్రజాప్రతినిధులు, మీ ప్రతినిధులు ఎవరైతున్నారో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో మమేకమై ఉన్నట్టయితే అక్కడున్న సమస్యలు మీరు తెలుసుకోగలిగితే, ఆ సమస్యలు పరిష్కరించగలిగితే అక్కడున్న ఎమ్మెల్యేకి ఎట్లుంటే వాళ్ళు గుండెలు పెట్టుకుని చూసుకుంటారు. మా ఎమ్మెల్యే అనే స్థితిలో ఉంటారు. మా శాసనసభ్యులు ఏంటంటే అన్న ఏది చెప్పినా వింటాడు, అంటే సమస్య ఏదైనా ఉంటే చెప్తే వింటాడు, సానుకూలంగా స్పందిస్తాడు అని ఉండాలి తప్ప నాయకుని అయిన తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనే చాలామంది ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓడిపోయిన చాలామంది ఉన్నారు. ప్రజలకు మన ప్రజల్లో ఉన్నప్పుడైతేనే మళ్ళీ మనం ఎప్పుడైనా ప్రచారం చేసినా చేయకున్నా గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాయకులారా, ఇటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మీరు రాజకీయాలు చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.